अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం జరిగిపోయిన కథను ఒక్కసారి మననం చేసుకుందాం. తర్వాత ఈ వారం కథలోనికి వెళదాం. కథాంశం 1926వ సంవత్సరము ఏప్రిల్ నెలలో మనం ఉన్నాం. బాబా తన జన్మదినోత్సవాలను మెహరాబాదులో జరుపుకోవడం, బాబా సోదరుడు జంషెడ్ తర్వాత మరణించడం, ఆ సందర్భంగా బాబా మరణాన్ని గురించినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రవచనాన్ని ఇవ్వడం, ఇవన్నీ మనం పోయిన వారం చదువుకున్న ముచ్చట్లు. ఈ వారం కథలోనికి వద్దాం. హజరత్ బాబాజాన్ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఆరోగ్యం సక్రమంగా ఉండాలి అని ఉద్దేశించి బాబా వాళ్లకు ప్రతిరోజు వ్యాయామం చేయడం ప్రారంభించారు. ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ వ్యాయామాలు ప్రతిరోజు నడుస్తూ ఉండేవి. ఇది చూసిన అరంగాన గ్రామస్తుల్లో ఒక పుకారు బయలుదేరింది. ఇప్పుడు ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉంది కదా, బాబా ఈ పిల్లలందరినీ ఆ యుద్ధంలో పాల్గొనేందుకు సైన్యంలోకి పంపించేస్తాడు, లేకపోతే పిల్లలకు కసరత్తులు అవసరమేమిటి అని పుకారు నెమ్మదిగా పుంజుకుంది. ఇలా ఒకడి నుంచి ఒకడికి ఈ సందేహం సంశయం అందరి మనసుల్లోనూ గాఢంగా వేళ్ళూనుకుంది. ఎవరు ఎంత నచ్చ చెప్పినా అమ్మో పిల్లల్ని తీసుకుపోవాల్సిందే అని వాళ్ళు నిర్ణయానికి వచ్చేశారు. బాబా ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, అయినప్పటికీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుకని బాబా ఏం చేశారు, ఒక 40 మంది అగ్రవర్ణాలకు చెందిన మరాఠీ పిల్లల్ని మాత్రం ఉంచి మిగిలిన 44 మంది నిమ్న జాతి పిల్లలు, అంటే మహర్లు అనుకున్నాం కదండి, వాళ్లను స్కూల్ నుంచి పంపించేశారు బాబా. అయితే సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ తల్లిదండ్రులందరూ పశ్చాత్తాపంతో తిరిగి బాబా దగ్గరకు వచ్చారు. ఎందుకని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు మందలించారు. అయ్యో, ఆయన అంత ప్రేమగా వాత్సల్యంగా మన పిల్లలకు విద్యాబుద్ధులే కాకుండా నాగరికత కూడా నేర్పుతూ ఉంటే మీరు ఇలా ఆయనను సంశయించడం ఎంత ద్రోహమని మందలించగా అది తెలుసుకుని బాబా దగ్గరకు వచ్చి వేడుకున్నారు. క్షమించి బాబా, తప్పు చేశాం మేము, మళ్ళీ స్కూల్లో ఉంచండి అన్నారు. బాబా అన్నారు, దానికి నేను సమ్మతమే, కానీ 2 షరతులు ఉన్నాయి అన్నారు. మొట్టమొదటి షరతు, ఆ తల్లిదండ్రులు వ్రాతపూర్వకంగా ఎప్పటికీ ఆ పిల్లల్ని మధ్యలో స్కూల్ నుంచి తీసుకు వెళ్ళిపోము అని రాసిమ్మన్నారు. రెండవ షరతు ఏమిటంటే, బాబాను సంశయించినందుకు గాను 3 రోజుల పాటు కఠోరమైన ఉపవాసాన్ని ఆ తల్లిదండ్రులు చేపట్టాలి. ఈ 2 షరతులకు ఒప్పుకుంటే పిల్లల్ని తిరిగి పాఠశాలలో చేర్చుకోవడానికి నేను సమ్మతమే అన్నారు బాబా. ఆ తల్లిదండ్రులు అలాగే బాబా, తప్పకుండా మేము ఒప్పుకుంటాం అని పిల్లల్ని చేర్చి వాళ్ళు ఉపవాస దీక్షను ప్రారంభించారు. సరిగ్గా 3 రోజులు అయ్యింది. ఉపవాసం విరమించే సమయానికి బాబాయే ఊరేగింపుగా ఆ గ్రామానికి వెళ్ళి వాళ్లను తీసుకువచ్చి వాళ్లతో ఆహార పదార్థాలు తినేలా చేసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. అంతేకాదు మరునాడు బాబా ఆ తల్లిదండ్రులకు విందు కూడా ఏర్పాటు చేశారు మెహరాబాదులో. బాబా ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకునేవారంటే, స్కూలులో ఉన్నంతసేపు వాళ్ళు తినే విషయంలో కానీ త్రాగే విషయంలో కానీ అత్యంత శ్రద్ధను కనపరుస్తూ ఉండేవారు. అంతేకాదు వాళ్ళు స్కూలు వదిలి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి బాలుడికి ఒక సీసాలో మంచి నీళ్లు నింపి అది ఇంటికి పట్టుకెళ్ళి దీనినే వాడండిరా మీరు ఇంట్లో ఉన్నంతసేపు అని వాళ్లకు నచ్చ చెబుతూ ఉండేవారు బాబా. బాబా ఒక అవకాశం వచ్చినప్పుడల్లా పిల్లలకే కాదు మండలి వాళ్లకు కూడా ఆధ్యాత్మిక రహస్యాలను విప్పి చెబుతూ ఉండేవారు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అప్పటికే బాబా మౌనంలో ఉన్నారు. పలక మీద వ్రాయడం ద్వారా కానీ కాగితం మీద పెన్ను పెన్సిల్తో వ్రాయడం ద్వారా కానీ ఆయన ఈ సందేశాలను ఇస్తూ
ఉండేవారు. ఒకరోజు బాబా ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని బాబా ఇలా చెప్పారు. ఒక చిలక ఉండేది. ఆ చిలక ఎప్పుడూ ఆనందంగా స్వేచ్ఛగా ఎగురుతూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంది. కానీ ఆహా, ఎంత స్వేచ్ఛగా ఉంది నీకు అంటే, స్వేచ్ఛ అంటే ఏమిటి అని అడిగింది. ఎందుకని? స్వేచ్ఛ అంటే ఏమిటో దానికి ఇంకా అనుభవానికి రాలేదు. మరి ఎలాగూ దానిని ఒక పంజరంలో కొన్నాళ్ళు బంధించి ఉంచితే గిలగిల గిలగిల కొట్టుకుంది. అప్పుడు తెలియవచ్చింది ఆ చిలక్కు, ఆహా, నేను పోగొట్టుకున్నది ఎంత విలువైనది, ఆ స్వేచ్ఛయేనా? స్వేచ్ఛ అంటే ఇదివరకు ఏమిటో తెలియలేదు. నన్ను పంజరంలో బంధించిన తరువాత ఇప్పుడు నేను కోల్పోయింది స్వేచ్ఛే అని దానికి తెలియవచ్చింది. అలాగే స్వేచ్ఛ అంటే తెలియడానికి, ఆ స్వేచ్ఛను అవగాహనతో అనుభవించడానికి ఆ పంజరంలో బంధించబడమే ఆ చిలుకకు సహాయం చేసింది. ఆ పంజరం అంటే ఈ మాయ, దాని బంధనాలు. చిలుక అంటే మనవుడి యొక్క ఆత్మ. ఆ మాయ యొక్క అనుభవాన్ని పొందితేనే తన నిజస్వరూపము ఎంత ఆనందమయమో ఈ ఆత్మకు అవగతము అవుతుంది. బాబా అన్నారు, నిజానికి నీవు ఈశ్వరుడివి, భగవంతుడివి, మానవుడివి కాదురా అని నేను నీ చెవిలో ఎంత పోరుతూ ఉన్నా నీవు విశ్వసించవు. ఎందుకు? నీ మైండ్ ప్రీ కండిషన్డ్, అంటే కొన్ని అనుకుని ఇలాగే ఉంటాయి, ఇదే నిజము అని నీ మనసులో స్థిరమైన భావాలు ఏర్పరచుకున్నావు. ఏమిటి? ఈశ్వరుడంటే చాలా వృద్ధుడు, పెద్ద గెడ్డము, తెల్లగా ఉంటాడు, స్వర్గంలో ఉంటాడు, అక్కడి నుంచి కూర్చొని క్రిందికి ఇలా చూస్తూ ఉంటాడు భూమి వైపు అని కొన్ని అపోహలు నీ మనసులో శాశ్వతంగా ఏర్పడిపోయి ఉన్నాయి. అందుచేత నీవే ఈశ్వరుడు అంటే నేనెలా ఈశ్వరుని అవుతాను అని ఎప్పటికీ నీవు నమ్మవు. అందుచేత అసలు జ్ఞానాన్ని తెలుసుకోలేని నీ అజ్ఞానము, నీ మనసు కలిగించే భ్రమ, ఈ రెండు నిన్ను నీవు భగవంతుడు అని తెలుసుకోవడానికి అడ్డు తగులుతూ ఉన్నాయి. చాలా సూక్ష్మంగా అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను ముడివిప్పి ఇలా చెప్తూ ఉండేవారు బాబా ఆ రోజుల్లో. అలాగే మరొక ఉదాహరణ కూడా చెప్పారు. నీవు మెలకువగా ఉన్నావనుకో, ఈ ప్రపంచం అంతా చూస్తూ ఉన్నావు, చుట్టూ ఉన్నటువంటి మనుషులు, భవనాలు, మొక్కలు, ఇవన్నీ. అలా నిద్రలో జారిపోయావనుకో, ఏమీ కనిపించడం లేదు. అప్పటి వరకు నీవు చూసిన ప్రపంచం మాయమైపోయింది. అంటే నీ కళ్ళు లేవా? అప్పుడు ఉన్నాయి. ఇదివరకు ఏ కళ్ళతో అయితే ఈ ప్రపంచాన్ని చూశావో ఆ కళ్ళు ఇప్పుడు ఉన్నాయి నీకు. కానీ ఈ ప్రపంచం ఎందుకు కనిపించడం లేదు? నీ మనసు నిద్రలోనికి జారిపోయింది. అంటే చూసేది కళ్ళు కాదు, నీ మనసు మాత్రమే. అలాగే బాబా చెప్తూ ఉన్నారు, నువ్వు పెద్ద కోటీశ్వరుడు, కోట్లున్నాయి నీకు, ఇంట్లో కొంత డబ్బు ఉంది, మిగిలిన డబ్బు అంతా బ్యాంకులో ఉంది. కానీ బజారుకి వెళ్ళావు, జేబులో చిల్లర మర్చిపోయావు, పక్కవాడిని అడుగుతావు 10 రూపాయలు ఉంటే ఇయ్యని. అంటే నీవు దరిద్రుడు అయిపోయినట్ట. కోటీశ్వరుడు అయినంత మాత్రం చేత ప్రతి క్షణము ఆ 1 కోటి రూపాయలు నీ కూడా మోసుకు పోలేవు కదా. అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకుంటావు. అలాగే తాత్కాలికంగా నీవు మానవుడవు అనుకుంటూ ఉన్నప్పటికీ నిజానికి నీవు ఈ సర్వేశ్వరుడవే. మొత్తము సృష్టిలో ఉన్నది నీ ఒక్కడివే అనేటువంటి రహస్యాన్ని విప్పి చెప్పారు. ఇంతలో బయట మెహరాబాదు రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం, అహ్మద్-నగర్ నుంచి దౌండ్ వెళుతూ ఉన్నప్పుడు కానీ, దౌండ్ నుంచి అహ్మద్-నగర్ వస్తూ ఉన్నప్పుడు కానీ కాలినడకన నడుస్తూ గుంపులు గుంపులుగా పండరీపురం యాత్రకు వెళుతూ ఉంటారు. ఆ రోజుల్లో ఒక గుంపు అలా దౌండ్ వైపు, పండరీపురం వైపు వెళుతూ ఉంది.
వాళ్ళు తుకారాం 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 అని ఉచ్చ స్వరంతో అరుస్తూ ఉన్నారు. బాబా వాళ్ళ వైపు చూపిస్తూ, వందలాది సంవత్సరాలు ఇలా వాళ్ళు అరుస్తూ ఉన్నా, డ్యాన్సులు కడుతూ ఉన్నా దానికి ఎంత మాత్రము విలువ ఉండదు. ఏమిటి కారణం? ఆ తుకారాం వాళ్ళ పెదాల మీదే ఆడుతున్నాడు. వాళ్ళ హృదయంలో ఆ తుకారాం యొక్క అనుభూతి వాళ్లకు లేదు. అందుచేత ఇటువంటి వృధా ప్రయాసలు విలువ లేనట్టువి అన్నారు. అయినా వాళ్ళని పిలిచి భోజనం పెట్టమన్నారు బాబా. సరే, వెంటనే మండలి వాళ్ళు వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చారు. అయ్యా, మీరు ఇక్కడ భోజనం చేసి కాసేపు విశ్రమించి అప్పుడు మీ యాత్ర కొనసాగించండి అన్నారు. శైలర్ అనేటువంటి ఒక మండలి సభ్యుడికి బాబా ఈ పని అప్పచెప్పారు. శైలర్ గుర్తుందా అండి ఎవరికైనా? శైలర్ అనేవాడు గుస్తాజీ యొక్క సోదరుడు. అతను మెహరాబాదులో నీటి పర్యవేక్షణ బాధ్యతను అప్పగించిన తరువాత శైలర్ అనేటువంటి ముద్దు పేరుతో పిలువబడుతూ ఉండేవాడు. వెంటనే అప్పుడే నజా పిల్లల కోసం తయారు చేసి ఉంచిన ఆహార పదార్థాలు వచ్చాయి. ఈ ఆహార పదార్థాలనే ఆ యాత్రికులకు వడ్డించి వాళ్ళకి భోజనం పెట్టేశాడు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను పిల్లలకు వడ్డనకు పంపించాడు. కానీ సగం పదార్థాలు యాత్రికులకు ఖర్చయిపోయినాయి కాబట్టి పిల్లలకు సరిపోదు, మరికొంత ఆహారాన్ని వండి రెడీ చెయ్యాలి సుమా అని నజాకు చెప్పడం మరిచిపోయాడు ఈ శైలర్ అనేవాడు. పాపం పిల్లలు భోజనానికి కూర్చున్నారు. కొంతమందికి భోజనం పెట్టేటప్పటికి పదార్థాలు అయిపోయినాయి. బాబాకి విషయం తెలిసింది, ఉగ్గుడైపోయాడు ఆయన. వెంటనే నజా మీద విరుచుకు పడిపోయారు బాబా. ఎన్నాళ్ళ నుంచి నీకు చెబుతూ ఉన్నాను, సరిపడే ఆహారము తయారు చెయ్యవా అని మండిపడ్డారు. వెంటనే నజా చిన్నబుచ్చుకుంది. బాబా, ప్రతిరోజు నేను ఎంత ఆహారం వండుతూ ఉన్నానో అంత ఆహారాన్ని ఈరోజు కూడా వండి పంపించాను బాబా, నా తప్పైతే ఏమీ లేదు అంది. వెంటనే అప్పుడే శైలర్ అనేవాడు వచ్చాడు. నీవు చెప్పావా నజాకు, ఇలా యాత్రికులకు కొంత ఆహారం పెట్టేస్తున్నాను, కొంచెం వండి పంపించాలి అని అంటే, పొరపాటు జరిగిపోయింది బాబా, చెప్పలేదు అన్నాడు. కొట్టినంత పని చేశారు బాబా. బుద్ధి లేని ఇరానీవాడ, వీళ్ళని ఎండలో కట్టేసి 3 రోజుల పాటు మలమలా మార్చండి అన్నారు బాబా. వెంటనే అక్కడున్న రాట కట్టేశారు. కానీ 1 గంట అవగానే మళ్ళీ బాబాలో ఆ కోపం మాయమైపోయింది. అతన్ని ఆలింగనం చేసుకొని కట్లు విప్పి అతనికి అన్నం కూడా తినిపించారు బాబా. ఈ లోపులో గుస్తాజీ అంతా గమనించి, అనవసరంగా బాబా నజాను చివాట్లు పెట్టావు కదా అన్నాడు. బాబా ఒప్పుకోలేదు. అనవసరంగా నేను ఏ ఒక్కడిని దండించను, నీవు దండన అనుకునేది నిజానికి నా ప్రసాదం. ఈరోజు నజాకు నా ప్రత్యేకమైన ప్రసాదము దక్కింది. నేను అలా చేసి ఉండకపోతే శైలర్లో ఇంత పశ్చాత్తాపం వచ్చి ఉండేది కాదు. వాడు చేసిన తప్పును మళ్ళీ చెయ్యకుండా ఉండగలుగుతాడు. ఇలాగే ప్రతిరోజు బాబా మందలిస్తూ ఉండేవారు. ఒక్కొక్క మండలి సభ్యుడు తిరగబడుతూ ఉండేవాడు. ఎందుకని? పుస్తకాలు చదువుకొని మనం ఇప్పుడు అనుకుంటూ ఉన్నాం, అరే ఎలా తిరగబడతాడు బాబా మీద, తప్పు కదా. కానీ వాళ్ళు మామూలు మానవులే కదా. వాళ్లలోనూ ఓర్పు సహనము నశించిపోతూ ఉండేది. అందుచేత బాబా మీద తిరగబడుతూ ఉండేవారు. మనకు బాగా ఎరిగినటువంటి అతిరథ మహారథులైన మండలి వాళ్ళందరూ కూడా బాబా మీద ఇలా ఓర్పు నశించి తిరుగుబాటు చేసిన వాళ్లే. బాబా ఆ రోజు ఇలా చెప్పారు, తరచుగా మీ అందరికీ నా మీద ఎందుకు కోపం వస్తూ ఉంటుంది, ఎందుకు నా ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉంటారు? మీరు ఇలా కోపాన్ని ప్రదర్శించడం వలన నా మీద భారం ఇంకా పెరిగిపోతూ ఉంది. పోయిన జన్మల్లో మీ అందరితో ప్రత్యేకమైన అనుబంధం ఉండడం కారణంగానే మిమ్మల్ని అందరినీ నా సన్నిధానంలో ఉంచుకొని మీ భారాన్ని నా నెత్తిన పెట్టుకొని నా సన్నిహిత శిష్యులుగా ఉండేలాగూ మీకు అర్హతను ప్రసాదించాను.
కానీ నా ఆదేశాలను విధేయతతో పాటిస్తే నాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకపోతే నా భారాన్ని మరింత పెంచిన వాళ్ళు అవుతారు. ఉదాహరణకు మీలో ఒక ఇద్దరిని నా వెంట తీసుకువెళ్ళాలి గమ్యం వరకు అని నేను నిర్ణయించుకున్నాను అనుకోండి. ఒకడు చాలా ఇష్టంగా ఇలా నా చేత్తో సైగ చెయ్యగానే నా కూడా వచ్చేస్తే వాడు నాకు సాయం చేసినట్టు. మరొకడు అయిష్టంగా మొరాయిస్తూ ఉంటాడు. కానీ అప్పటికే వాడిని నా వెంట తీసుకువెళ్ళాలని నిర్ధారించుకున్నాను కనుక వాడు అయిష్టంగా ఉండడంతో నా భారం పెరుగుతుంది. వాడు మొరాయిస్తే వాడిని నా భుజం మీద మోసి నా వెంట వాడిని తీసుకువెళతాను. చూశారా? ఆ రెండవ వాడు గురువు యొక్క బాధ్యతను ఎంత కష్టంగా తయారు చేశాడో. అలా మీరు అవిధేయతను ప్రదర్శిస్తే మీరు నా భుజాల మీద నేను మోసుకునేలాగు మీరు నాకు కష్టాన్ని కలిగించినట్లు లెక్క. బాబా ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి. నీవు మంగళివాడి దగ్గరికి వెళతావు గడ్డం చేయించుకోవడానికి. వాడు ఈ వైపు తిప్పుతాడు బుర్ర. వెంటనే నీవు వినయంగా వాడు ఎటు తిప్పితే అటు, వెనక్కి తిరగమంటే వెనక్కి తిరగమంటావు. అంతేకాని నీవు మంగళవాడు, నీకు డబ్బులిచ్చి నువ్వు చెప్పినట్లల్లా నేను చేయడం ఏమిటి, నా హోదా ఏమిటి, నా స్థితి ఏమిటి అని మనసులో ఎంత సంశయం కూడా రాకుండా పూర్తి విధేయతను ప్రదర్శిస్తాం. ఎందుకని? అలా చేయకపోతే నా గెడ్డం బాగుండదు. నా గెడ్డం బాగుండాలి కాబట్టి వాడు ఏం చెబితే అలా నేను నడుచుకోవాలి. మరి నీ జీవితానికి గమ్యమైనటువంటి ఆ లక్ష్యాన్నే నెరవేర్చడానికి నీవు ఇలా చెయ్యరా ఇలా చెయ్యరా అంటే మాత్రం నీకన్నీ సంశయాలే. ఆ విధేయతను ప్రదర్శించవు. ఒక్కసారి విశ్లేషిస్తే అది ఎంతటి అవివేకము. బాబా సుమారు 5 వారాల పాటు అంటే మార్చి నెల నుండి మే నెల వరకు రాత్రిపూట ఈ సాయి దర్బార్ అనే వసతి భవనం కట్టారు కదండి. దానిలో ఒక పెట్టి లాంటి క్యాబిన్లో రాత్రి అక్కడే మకాం ఉంటూ ఉండేవారు. నెమ్మదిగా బాబా ఒకరోజు అన్నారు, ఇప్పటి వరకు ఈ కొండ కిందే తిరుగుతూ ఉన్నాం, కానీ ఇక్కడి నుండి నేను నా మకామును కొండ మీదకు మార్చదలుచుకుంటూ ఉన్నాను అని తన సంకల్పాన్ని వెల్లడించారు. మరి కొండ మీద నివాసయోగ్యంగా ఉండేటువంటి ఆ వసతి ఏమైనా ఉందా? కొండ మీద ఒక నీళ్ల ట్యాంకు ఉంది. అంటే ఇప్పుడు మెహర్ రిట్రీట్ అని మనం దేనినైతే అంటూ ఉన్నామో, యథార్థానికి ఇంగ్లీషు సైన్యం అక్కడ మకాం ఉంటూ ఉన్నప్పుడు నీరు నిలువ చేయడానికి ఒక పెద్ద ట్యాంకుగా దాన్ని వాడుతూ ఉండేవారు. మీరు మళ్ళీ తిరిగి మెహరాబాద్ వెళ్ళినప్పుడు ఒక్కసారి కొంచెం నిశితంగా గమనించండి. ఆ భవనం క్రింది భాగాన వాలుగా రాతి కట్టడం ఉంటుంది. అది చెరువులకు నీటి ట్యాంకులకు మాత్రమే అలా కడతారు. మన ఊళ్ళలో ఉంటాయి చూడండి వాటర్ ట్యాంకులు, కుళాయి చెరువులు అంటాం. వాటికి ఎలాగైతే వాలుగా సపోర్టింగ్ వాల్స్ ఉంటాయో మెహర్ రిట్రీట్ అడుగు భాగానికి అలాగే ఆ కట్టుబడి మనం గమనించవచ్చు. ఆ పైకప్ ఆ రోజుల్లో లేదు. 1938వ సంవత్సరంలో నివాస వసతి కోసం బాబా దాని పైకప్పు, దానిపైన ఒక ఫస్ట్ ఫ్లోర్ పై అంతస్తును, ఆ సమాధి ఆ గోపురంతో పాటు ఇవన్నీ 1938 ఆగస్టు నెలలో నిర్మాణం జరిగాయి. మనం మళ్ళీ వెళ్ళినప్పుడు చూడండి మెహరాబాదులో ఆ మెహర్ రిట్రీట్ బిల్డింగ్ మీద రాసి ఉంటుంది 1938 ఆగస్ట్ అని ఉంటుంది. అంటే మనం చదివిన విషయాలను మెహరాబాదు వెళ్ళినప్పుడు ఆ చూసినటువంటి ఆ గుర్తులతో మనం అనుసంధానం చేసుకుంటే అక్కడ మనం ఆనందించగలం. ఇక్కడ కూడా అంతా ఊహగా మిగిలిపోదు. అవును నిజమే సుమా, అక్కడ ఉంది కదా, అదన్నమాట ఇది అని మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. విషయాలను మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న చిట్కా. ఆ నీళ్ల ట్యాంకుకు పశ్చిమ భాగాన గల గది లాంటి ప్రదేశంలో తాను ఉండడానికి బాగుంటుంది అని బాబా చెప్పారు. మే 3వ తారీఖు నాడు
సాయంత్రం మండలి వాళ్ళని వెంటబెట్టుకొని, అలాగే హజరత్ బాబాజాన్ స్కూల్లో ఉన్న విద్యార్థులను వెంటబెట్టుకొని ఊరేగింపుగా కొండ మీదికి బాబా వెళ్ళారు. భజనలు పాడుకుంటూ చాలా ఆనందంగా ఆ ఊరేగింపు సాగింది. అక్కడికి చేరగానే అందరికీ బాబా మిఠాయిలు పంచిపెట్టారు. ఆ రాత్రికి బాబా అక్కడే ఉన్నారు. అందరూ క్రిందికి వచ్చేశారు. బాబా సోదరుడైనటువంటి జాల్భాయి, అలాగే బాల్ అనేటువంటి ఒక కుర్రాడు, వీళ్ళిద్దరూ బాబాకు రాత్రి కాపలాగా ఉండడానికి కొండపైనే ఉండిపోయారు. అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం. మనలో చాలామంది ఒక అమరతిథిలోనే ఎక్కువగా మెహరాబాద్ వెళుతూ ఉంటాం. అంచేత కోలాహలము, ఈ శబ్దము ఇది మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కానీ అమరతిథి కాని రోజుల్లో మనం వెళితే అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం అనుభూతి పొందవచ్చు. అవకాశం వస్తే రాత్రి డ్యూటీ కూడా అక్కడ చేయవచ్చు. ఇప్పటికీ మనం కూడా అడిగితే ఇస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మన ఊపిరి మనకే వినబడేంత ప్రశాంతంగా ఉంటుంది మెహరాబాద్. మరి ఆ రోజు ఎంతో ప్రశాంతంగా అక్కడ వాతావరణం ఉంది కొండ మీద. ఆ ట్యాంకులోనే ఉన్న గదిలో కూర్చొని బాబా తన రహస్య గ్రంథాన్ని వ్రాయడం కొనసాగించారు. ఇలా ఆ బాల్ అనే కుర్రాడు ఒకటి తర్వాత ఒకడు వంతుల వారీగా బాబా దగ్గర కాపలా ఉంటూ ఉండేవారు. బాబా ఆ ట్యాంకులో కూర్చొని ఇలా వ్రాస్తూ ఉండేవారు. 7 రోజుల పాటు ఆ గది నుంచి బయటికి రాలేదు బాబా. అలా రాస్తూనే ఉన్నారు. 7 రోజులు దాటిన తర్వాత ఒక నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకుని ఆ టైంలో దిగువ మెహరాబాద్ వచ్చి ఆయన అజమాయిషి మామూలుగా ఎవరెవరు ఏ పనులు చేస్తూ ఉన్నారో నిత్యము చేస్తూ ఉండేవారు. ఇదివరకటి నుంచి కూడా అవన్నీ స్కూల్ కరెక్ట్గా నడుస్తుందా లేరా, మెహరాబాద్ పర్యావరణం అంతా పరిశుభ్రంగా ఉంచుతూ ఉన్నారా లేరా, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే ఆ రహస్య గ్రంథంలో ఏమి రాస్తూ ఉన్నారో బాబా ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. కానీ దానిలో ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయని మాత్రం సూచించారు. మనం బాబా చరిత్రలోని కనుక వెళ్ళినట్లయితే 1930వ దశకంలో మొదటిసారి బాబా పాశ్చాత్య పర్యటనకు వెళ్ళినప్పుడు రాజపుటానా అనే నౌకలో తన కూడా ఆ రహస్య గ్రంథాన్ని ఒక ట్రంకు పెట్టెలో పెట్టి తీసుకువెళ్ళారు. అక్కడ ఆ నౌకలో మహాత్మా గాంధీ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు వెళ్ళడానికి పయనిస్తూ ఉన్నాడు. అతను బాబా ఇంటర్వ్యూ కోరి బాబాతో ముచ్చటించాడు. అప్పుడు ఆ గ్రంథాన్ని గాంధీ చేతిలో పెట్టారు. అతను కొన్ని పేజీలు తిరగవేయడం జరిగింది. సో మనకు తెలిసి రహస్య గ్రంథాన్ని చూసినటువంటి, అంటే ఆ పేజీలు తిరగవేసినట్టు ఏకైక మానవ మాత్రుడు మహాత్మా గాంధీ ఒక్కడే. ఆ బాబా రాత్రి అయ్యేటప్పటికీ ఆ ట్యాంకు గదిలోనే విశ్రమిస్తూ ఉండేవారు. అయితే మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా ఆ ట్యాంకు క్రింది భాగానికి తలుపులు లేవు. అప్పుడు ట్యాంక్ అంటే తలుపులు ఉంటాయా, కిటికీలు ఉంటాయా? ఒట్టి గోడే ఉంటుంది. అలాగే ఉండేది. బాబా నిచ్చెన వేసుకొని లోపలికి దిగుతూ ఉండేవారు, మళ్ళీ నిచ్చెన వెక్కి బయటకు వస్తూ ఉండేవారు. ఒకరోజు మండలి వారికి బాబా ఇలా చెప్పారు. సద్గురువులు అవతార పురుషుణ్ణి భూమి మీదకు తీసుకువచ్చినప్పుడు అతనికి ఎవరెవరు తల్లిదండ్రులుగా ఉండాలి అనేది వాళ్ళే నిర్ణయించి, అతను భూమి మీద జన్మించి అనువైనటువంటి సమయము ఆసన్నమయ్యే వరకు అతని మీద ముసుగు ఉంచి అతను అవతారులుగా స్వతంత్రంగా పనిచేసేటువంటి ఆ సమయం ఆసన్నమైనప్పుడు పూర్తిగా ఆ ముసుగును తీసివేసి అప్పుడు తమ బాధ్యతను అతని చేతుల్లో పెట్టేస్తారు. అయితే అతను ఆ దివ్య చైతన్య అనుభూతికి పొందేటప్పుడు ఎన్ని కుదుపులకు లోనవుతాడో, ఎన్ని విద్యుత్ ఆఘాతములకు లోనవుతాడో అది మీరు తెలుసుకోలేరు. వర్ణనాతీతమైనటువంటి ఆధ్యాత్మిక వేదన దానిలో ఉంది. అప్పటికప్పుడు కటిక చీకటిని అనుభవించేవాడిని,
అతి భయంకరమైన తేజస్సును మరుక్షణంలో అనుభవించేవాడిని. అంటే ఆ కాంతి వేల సూర్యులు కూడా వెలవెలపోయే అంతటి కాంతి, చీకటి కాంతి ఒక్కసారి అనుభవానికి వస్తూ ఉండేవి. అంటే మీరు ఎరిగినటువంటి చీకటి వెలుగులు నేను అనుభవించిన వెలుగు చీకట్లతో ఎప్పటికీ పోల్చలేవు. ప్రాపంచికంగా ఒక మానవుడు పొందేటువంటి బాధ, ఆనందము ఇవన్నీ కూడా వాడి మానసిక దౌర్బల్యము వలన కలిగినవి. కానీ దివ్య ప్రియతముని దర్శనానికై తపించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పొందే బాధ ఈ ప్రపంచంలో మామూలు మానవుడు పొందే బాధతో ఎప్పటికీ పోల్చలేము. ఒక చేపపిల్ల నీటి నుంచి తీసి బయట పడవేసినప్పుడు అది ఎలా కొట్టుకుంటుంది, గిలగిలగిలగిలగిలగిలగిలగిలమని. ఏమాత్రం అవకాశం దొరికినా ఒక్క ఎగురు ఎగిరి ఆ నీటిలో పడిపోతుంది. అలా భగవంతుడి మీద ప్రేమతో తపించేటువంటి వాడి బాధ అలా ఉంటుంది. అది మానసిక దౌర్బల్యము నుంచి జనించినది కాదు. ప్రియతమునితో ఎడబాటును తట్టుకోలేక ఆ ఉత్కంఠ నుంచి జనించినది. మనం ఇదివరకు చదువుకున్నాం. ప్రతి ఆదివారం నాడు అంగల్ ప్లీడర్ అనేటువంటి ఒక ప్రేమికుడు అహ్మద్ నగర్ నుంచి వచ్చి రకరకాలైన ఆధ్యాత్మిక విషయాలను ప్రసంగాల ద్వారా చెబుతూ ఉండేవాడు. మెహరాబాదులో బాబా సమక్షంలో పురాణాల నుంచి కథలు చెబుతూ ఉండేవాడు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను విశ్లేషించి కూడా చెబుతూ ఉండేవాడు. అతను ఒక మే నెలలో ఒక రోజునాడు చెప్పాడు, బాబా నేను నారాయణ మహారాజు దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది పోయిన వారం. అతను ఒక సత్యాన్ని ఇలా చెప్పాడు, నేను మేర్వాన్ ఇద్దరం కాదు ఒక్కటే. అతనికి సేవ చేయడం అంటే నాకు సేవ చేస్తున్నట్లే. అతడు సత్పురుషుడు, పరిపూర్ణుడు, అతనిని జాగ్రత్తగా సేవించు సుమా అని నాకు చెప్పాడు అని బాబా చెప్పారు. అలాగే బాబాతో అప్పటికే సంబంధం ఉన్నటువంటి మండలి వాళ్ళు ఉపాసనీ మహారాజును కానీ హజరత్ బాబాజానును కానీ దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి మాటలనే వాళ్ళు చెబుతూ ఉండేవారు. బాబా తనంతట తానుగా ఆ రోజుల్లో నేను అవతార పురుషుడను అని ప్రపంచానికి ప్రకటించకపోయినప్పటికీ ఈ సద్గురువులు మాత్రం ఆయన అవతార పురుషుడు, మామూలు గురువు కాదు సుమా అని ప్రకటన చేస్తూ ఉండేవారు. దాని ద్వారా బాబా చుట్టూ ఉన్న మండలి వాళ్ళ హృదయాల్లో బాబా పట్ల అచంచలమైన విశ్వాసము ఏర్పడుతూ ఉండేది. ఒక సందర్భంలో ఉపాసని మెహర్ బాబా శిష్యులు తనను దర్శించ వచ్చినప్పుడు ఇలా అన్నాడు, ఎందుకయ్యా నా దగ్గరకు వస్తారు, ఏముంది నా దగ్గర, మెహర్ బాబా వద్దకు వెళ్ళండి, నేను ఖాళీ కుండను, నాకున్నదంతా మెహర్ బాబాకు ఇచ్చేశాను అని మెహర్ బాబాను ఆశ్రయించమని పదే పదే వాళ్ళు చెప్తూ ఉండేవారు. బాబా ఒకరోజు కొండ క్రిందికి దిగి వచ్చి మండలి వాళ్ళందరినీ సమావేశపరిచి, మీ ఆశయము ఎంత పవిత్రమైందో మీరు సదా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకున్నారు ఇక్కడ మీరు? ఆధ్యాత్మిక పెన్నిది అయినటువంటి భగవద్ అనుభవాన్ని పొందడానికి ఈ ప్రపంచాన్ని పరిత్యజించి ఎంత దూరం వచ్చి ఇక్కడ మీ జీవితాన్ని త్యాగం చేసి నా కనుసన్నల్లో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుచేత మీరు ప్రతి క్షణము మీ బాధ్యతలను నిర్వహించడంలో ఎంత శ్రద్ధ చూపించాలి, మీ కోరికలపైన ఉద్రేగాలపైన ఎంత నిగ్రహాన్ని ప్రదర్శించాలి అనేటువంటిది ఎప్పుడు మరిచిపోకుండా ఆ ఫోకస్ దాని మీదే ఉంచుకోవాలి. ఉదాహరణకు పెండు కొన్నాళ్ళు బాబాతో తగాదాపడి మెహరాబాద్ నుంచి వెళ్ళిపోయాడు. అంటే పెండు అంటే బాబాకి స్వయాన పిన్ని కొడుకు, చిన్నతనం నుండి బాబా యొక్క సంరక్షణలో పెరిగినవాడు. అతనే మినహాయింపు కాదు బాబా మీద తిరగబడ్డంలో, అవిధేయతను ప్రదర్శించడంలో. అయినా బాబా బ్రతిమాలి అతన్ని తిరిగి తెప్పించుకున్నారు. వాళ్ళందరికీ బాబా ఇలా వివరించి చెప్పారు, నా ఆంతరికమైనటువంటి శిష్య మండలి
వీళ్లకు భగవద్ అనుభవం కలిగించకుండా నేను మెహరాబాదు విడిచిపెట్టి వెళ్ళను. కానీ మీ అంతట మీరు మీ అవిధేయత ద్వారా నేను మెహరాబాద్ నుంచి వెళ్ళిపోయేలాగా మీరు చెయ్యకండి, జాగ్రత్తగా ఉండండి అని 2 చేతులు జోడించి ప్రణామం చేస్తూ వేడుకున్నారు బాబా. దయచేసి నేను తిట్టినా, అసంతృప్తి వ్యక్తం చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ బాధ్యతను విస్మరించకండి. మీ ఆలోచనల పట్ల, చేతల పట్ల, కోపము, ఉద్రేక భావాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదంతా మీ గురించే. ఆ రోజు మధ్యాహ్నం బాబా ఇలా అన్నారు, ప్రపంచంలో అతి మంచి గ్రంథాల్లో హఫీజు రాసిన దివాన్ పుస్తకం ఒకటి. దానిలోని పద్యాలు మీలో అంతఃప్రేరణ కలిగించేలా మీకు దోహదపడతాయి అని చెప్పారు. బాబా సాధారణంగా నడిచే తిరుగుతూ ఉండేవారు మెహరాబాద్ అంతా. ఒక్కొక్కసారి మండలి వాళ్ళని కూర్చుండబెట్టుకుని ఎద్దుల బండి దానిలో కూర్చొని మొత్తం మెహరాబాద్ అంతా తిరుగుతూ ఉండేవారు. ఆ ఎద్దుల బండికి హాస్యంగా పంజాబ్ మెయిల్, అంటే ఆ రోజుల్లో పంజాబ్ మెయిల్ అనే రైలు చాలా ప్రాచుర్యం పొందింది. పంజాబ్ మెయిల్ అని పేరు పెట్టారు. బాబా సరదాగా అనేవారు, ఇవాళ పంజాబ్ మెయిల్లో తిరుగుదామనేవారు. వెంటనే ఎద్దుల బండిని మండలి వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఒకరోజు బాబా విష్ణు మాస్టర్ని పిలిచారు. ఒరే, నీవు పోయి ఛాంజీ ఉన్నాడు కదా, స్కూల్ యజమాయిషి చూస్తూ ఉంటాడు కదా, వాడికి ఏం చెప్తావంటే, మన డిస్పెన్సరీ ఉంది కదా, దానిలో కంపౌండర్ వాడి కొడుక్కి 1-2 గంటల పాటు ప్రత్యేకంగా పాఠాలు చెప్పాలి అని చెప్పిరా అన్నాడు. వెంటనే బాబా చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని విష్ణు వెళ్ళాడు. వెళ్ళి ఛాంజీతో, బాబా నీకు ఇలా చెప్పమన్నారు, జాగ్రత్తగా విను. ఏమిటి? ఆ కాంపౌండర్ కొడుక్కి రోజుకి 2 గంటల పాటు ప్రత్యేకంగా పాఠాలు చెప్పమన్నారు చెప్పేశాడు. అయిపోయింది నా పని అనుకున్నాడు విష్ణు. ఆ రోజు సాయంత్రం విష్ణువుని పిలిచి బాబా అడిగారు, ఎలా నా ఆదేశాలు అమలుపరిచావా? అవును బాబా అన్నాడు. బాబా అన్నారు, ఛాంజీ 1 గంట మాత్రమే చెప్పాడు పాఠాలు, 2 గంటలు చెప్పలేదు. ఇదేనా విధేయత అంటే అని మళ్ళీ విరుచుకుపడ్డారు బాబా విష్ణు మీద. విష్ణు స్పందిస్తూ, బాబా అది నా తప్పెలా అవుతుంది బాబా, అది అయితే ఛాంజీ చేసిన తప్పు అని బాబాకు ఎదురు చెప్పాడు. బాబా నొచ్చుకున్నారు. వెంటనే బాబా కిసాన్ అనేటువంటి తన ప్రక్కన ఉన్న మరొక శిష్యుని పిలిచి నా చేతి మీద 3 సార్లు గట్టిగా కొట్టమన్నారు. కిసాన్కి ఇష్టం లేకున్నా బాబా ఆజ్ఞ కాబట్టి గట్టిగా బాబా చేతి మీద కొట్టాడు. విష్ణు అలా చూస్తూ చెలించిపోయాడు. భరించలేక ఏడుస్తూనే పిచ్చివాడిలాగా పరిగెట్టడం ప్రారంభించాడు. బాబా, అర్జున్ ఇద్దరు కూడా అతని వెనకాల పరుగులంకించుకున్నారు. చాలాసేపు వాళ్ళిద్దరూ పరిగెత్తి వెంబడించి పట్టుకుంటే గాని విష్ణు దొరకలేదు. తర్వాత చాలాసేపు అనునయించి శాంతపరిచారు బాబా విష్ణుని. ఆ రోజుల్లో పాపం బాబా యొక్క దెబ్బలు తినడానికి కానీ, బాబా దండనలకు కానీ ఎక్కువగా విష్ణు మాస్టరే గురవుతూ ఉండేవాడు. మిగిలిన ఉపాధ్యాయులు తప్పు చేసినా విష్ణునే బాబా దండిస్తూ ఉండేవారు, అవమానాలు గురి చేస్తూ ఉండేవారు. పిల్లలకు క్లాసులో పాఠం చెబుతూ ఉండగా ఆ క్లాసులోకి వెళ్ళి బాబా దండిస్తూ ఉండేవారు పిల్లల ఎదురుగా. అయినా విష్ణు సహనంతో అన్నీ భరిస్తూ ఉండేవాడు. బాబా నడిపేటువంటి పాఠశాలలో 2 రకాల కోవకు చెందినటువంటి ఉపాధ్యాయులు ఉండేవారు. ఒక కోవకు చెందిన వారు పూర్తిగా బాబా ప్రేమికులు, బాబా యొక్క ఆంతరిక శిష్య మండలిలో సభ్యులు. వాళ్ళందరూ వాళ్ళు ఏ రకం జీతం లేకుండానే అందులో పనిచేస్తూ ఉండేవారు. రెండవ కోవకు చెందిన వాళ్ళు జీతం తీసుకుంటూ ఒక ఉద్యోగంలాగే ఆ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేవారు. అయినా వారు కూడా బాబాతో క్రమంగా సాన్నిహిత్యం పెంచుకొని బాబా చూపించే ప్రేమను రుచి చూసి నెమ్మదిగా బాబా ప్రేమికులుగా మారిపోయి తర్వాత బాబా శిష్యులుగా కూడా మారిపోతూ ఉండేవారు. ఒక్కోసారి ఒక ఉపాధ్యాయుడు రాలేదనుకోండి, బాబా ఇన్స్పెక్షన్కి వెళుతూ అడిగేవారు, ఏడే ఉపాధ్యాయుడు? బాబా ఈవేళ సెలవు. వెంటనే బాబాయే ఆ తరగతి తీసుకొని
ఆ పాఠాన్ని చెబుతూ ఉండేవారు. అంతేకాదు పిల్లలు పరీక్షలు పెట్టేటప్పుడు బాబా పర్యవేక్షణ కూడా చేస్తూ ఉండేవారు. ఈ వారం మనం ఇక్కడికి ఆప్ చేద్దామండి. వచ్చే వారం కథను కొనసాగిద్దాం. అవతార్ మెహేర్ బాబాకి జై.